మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. పని చేయించుకొని 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామ పంచాయతీ సిబ్బంది ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టారు. సమస్య పరిష్కారం కాకపోతే గ్రామానికి తాగునీటిని కూడా బంద్ చేస్తామంటున్నారు. మొత్తం 11 మంది సిబ్బంది ఉండగా అందులో 6గురు మల్టీపర్పస్ ఉద్యోగులు కాగా 5గురు ఎంఎన్ఆర్ డైలీ లేబర్ కింద విధులు నిర్వహిస్తున్నారు. మల్టీపర్పస్ ఉద్యోగులకు 9,500, ఎంఎన్ఆర్ డైలీ లేబర్ కింద 5గురు ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలతో జీతం వచ్చేది. 1990 సంవత్సరం నుండి పనిచేస్తున్న ఏ ఒక్క నెల జీతం కూడా ఆగలేదు. కానీ ప్రస్తుతం మాత్రం నెలలుగా జీతం ఇవ్వలేదని ఉద్యోగులు వాపోతున్నారు. నా పేరు రాములు, గ్రామ పంచాయతీ చేస్తాను. 10 సంవత్సరాలు అయితే అని చేయబట్టి 10 సంవత్సరాలు అయితే గ్రామ పంచాయతీ చేస్తాను. మన ఎంపీడీఓ మేడాన్ని కలిసిన, సార్ని కలిసిన, కార్యదర్శికి కలిసిన అడిగినా కూడా జీతాలు ఇస్తలేదు. ఏమన్నంటే వాళ్ళు 10 సంవత్సరాలు 10 నెలల నుంచి ఇంటికి ఆగుతాను, బంద్ చేసి ఇంటికి ఉండాలి కానీ నేను చేయని చెప్తలేదు. మీ జీతం వచ్చేవాడు ఇస్తామంటారు. అసలు మళ్ళీ అన్నది కదా 20 నెలలు రావు జీతాలు, మీరు బంద్ చేసుకోండి మీరు అని అన్నది. ఎవరైతే పెట్టారో వాళ్ళు సర్పంచ్ ఇస్తాడు, సర్పంచ్ని అడుక్కో అని చెప్పారు. అది అట్లని ఇలా బంద్ చేసినాం. మేము బంద్ చేసి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఆఫీసులో కలెక్టర్కు దండం పెడతాను. కలెక్టర్ జీతాలు విడుదల చేయాలని కోరుకుంటాము. గత 3 రోజుల క్రితం ఎంపీడీఓ, ఎంపీఓ, కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ నేరేడ గ్రామంలో ఓ నర్సరీని పరిశీలించుటకు వచ్చిన సమయంలో మా జీతాలు ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకోగా అసలు మిమ్మల్ని ఉద్యోగంలో ఎలా ఎవరు చేర్చుకున్నారో వారినే అడగండి అని సమాధానం ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే ఉద్యోగం మానేయాలంటూ చెప్పారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మాకు జీతాలు ఇప్పించాలని కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.